అటల్జీ పాలనలో అర్థవంతమైన రాజకీయాలు ఉండేవని అన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ప్రస్తుత రాజకీయాలు చాలా దిగజారిపోయాయన్నారు. విలువలు లేని రాజకీయాలుగా మారాయన్నారు. పార్టీ ఫిరాయింపులే అజెండాగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించారు రామచంద్రరావు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు భాషలకు ఒక హద్దుబత్తు లేకుండా అయిపోయింది. ఒకేపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రితో సహా అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. వాజ్పేయి గారు ఎప్పుడు కూడా పార్లమెంట్లో కానీ బయట కానీ నోరు జారి ఎవరిని కూడా అవమానించలేదు. కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే చేశారు, సైద్ధాంతిక విమర్శలు చేశారు. కానీ నిన్న చూసాం మనం, స్వయాన ముఖ్యమంత్రి గారు, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషలు, మరి వారికి ప్రతీకారమైన భాష ఈయన ముఖ్యమంత్రి గారు. అంటే తెలంగాణలో రాబోయేటటువంటి తరము ఏ భాష నేర్చుకోవాలి, ఏ రాజకీయాలు నేర్చుకోవాలి, ఒక్కసారి ఈ రాజకీయ పార్టీలు ఆలోచించాలి.